మన లైఫ్‌లో ఏం జరగాలి, ఎలా జరగాలి అనేది ఆల్రెడీ రాసే ఉంటుంది. ఆ మాత్రం దానికి మనం అమ్మో! ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏంటో అని చెప్పి తెగ ఆలోచించేసి బుర్ర పాడు చేసేసుకోకండి. ఆ తొక్కలో ఏదోకటి అవుతుందిలే అని చెప్పి లైట్ తీసుకొని హ్యాపీగా మీ లైఫ్‌నైతే లీడ్ చేయండి. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరం. A few moments later. మా శ్రీదేవికి డెలివరీ టైం దగ్గరొచ్చేసింది. ఇప్పుడు నైట్ సడన్‌గా డెలివరీ అవుతే ఒకవేళ మేము చూసుకోపోతే, ఒకవేళ మాయ తినేస్తే ఏమవుతుందో ఏంటో, ఒకవేళ పొరపాటున విస్కీ దూడనేమైనా చేసేస్తే అమ్మో! ఏమవుతుందో ఏంటో. మున్ని పిల్లల్ని పెట్టి చాలా రోజులైంది. ఎందుకు పెట్టట్లేదో ఏంటో, ఏమైనా లోపల ఏమైనా తేడా చేసిందా? ఒకసారి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించాలేమో. సర్లే ఒక 6 మంత్స్ చూసిన తర్వాత చూపిద్దాం. అసలే రేపు ఆఫీస్‌కెళ్ళాలి. ఇది ఫుల్ ఛార్జ్ అవుతుందో లేదో, నేను ఛార్జింగ్ పెట్టేసి లోపలికెళ్ళాక సడన్‌గా ఇక్కడ ఆగిపోతే, నేను చూసుకోపోతే, ఛార్జింగ్ ఎక్కువ లేకపోతే, నేను ఆఫీస్‌కి ఆన్ టైం వెళ్ళలేకపోతే, అమ్మో! ఎలాగా? మొన్న కన్‌స్ట్రక్షన్ అయిన తర్వాత మిగిలిన ఈ ఇసుకంతా ఇలా కిందకంతా దువ్వేస్తున్నాయి కోళ్ళు. ఇసుకంతా పాడైపోతుందేమో. ఈ ఇసుకని ఒక కుప్పేసి దానిపైన ఏదైనా బరకం కప్పాలేమో. లేకపోతే అనవసరంగా ఇసుకంతా వేసేసేస్తారు. లేకపోతే ఇసుక దేనికన్నా వాడచ్చా? దేనికి వాడదాం? మన నివేదితకి ఏమైంది? గత 2 రోజుల నుంచి ఎక్కువ పేడేసేస్తుంది. ఏమైనా పొట్టలో ఏమైనా తేడానా? అసలే కడుపులో బేబీ ఉంది. 4th మంత్. ఏమవుతుందో ఏంటో ఇన్నిసార్లు పేడేస్తుంది. మొన్న అన్ని చెట్లకి పూత తీసేసినప్పుడు వీటికి కూడా తీసేయాల్సింది. అక్కడక్కడ ర్యాండమ్గా ఉంచాను. అనవసరంగా దానివల్లే కొమ్మలు వంగిపోయినాయేమో. ఈ కాయలు తీసేసాక మళ్ళీ కొమ్మలు స్ట్రేట్ అవుతాయా? ఇలాగే వంగిపోతాయా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను? ఇది స్ట్రేట్ అవ్వాలంటే కర్ర పెట్టి కట్టినా కూడా వంగిపోతాయా? ఇప్పుడు కడితే కాయలు రాలిపోతాయేమో. కాయలు కట్ చేసేసాక కడితే సరే. అన్ని గేదెలు ఇప్పటికే పెద్ద పేడేసినాయి. ఇదేంటి అసలు పేడేయట్లేదు? అంటే దీనికి ఎక్కువ ఫుడ్ తినట్లేదా? ఒంట్లో బాగాలేదా? ఎక్కువ గడ్డి తినలేకపోతుందా? అందుకే పేడేయట్లేదా? ఏమైంది అసలు దీనికి? ఈ చెట్టు ఇంకా ఎప్పుడు ఎదుగుతుందో ఏమో. ఈ మొదలు ఇంకా ఎక్కువ లావు అవ్వాలి. ఇంకా కొంచెం ఎత్తు అయితే హ్యాపీగా గేదెల్ని నైట్ టైంలో ఒక్కొక్క చెట్టుకి ఒక్కదాన్ని కట్టేయచ్చు. నీడగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. ఎప్పుడు ఎదుగుతుందో ఏంటో ఈ చెట్టు. ఆఫీస్లో ఒక డాష్ బోర్డ్ చేస్తే బాగుంటుందని ఐడియా ఇచ్చాను. ఆ ఐడియా అందరికీ నచ్చుతుందో లేదో. అసలు ఈ రోజు డెమో ఉంది. డెమోలో అందరూ చాలా లీడర్షిప్ టీం వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి నా ఐడియా నచ్చుతుందో లేదో, దీన్ని ఎలా తీసుకెళ్లాలో ఏమో ముందుకి. ఎండలు చూస్తే ఇంత గట్టిగా ఉన్నాయి. నేనేమో సూపర్ నేపర్ కొత్తది పెడదామని చెప్పి పెట్టాను. ఆ ఎండకి మొలకలు వస్తాయో రావో, ఇంకా ఎండిపోయి చచ్చిపోతాయో ఏంటో. ఇంకో వారం 10 రోజుల్లో మా శ్రీదేవికి డెలివరీ ఉంది. ఆడపిల్ల పుడితే బాగున్నాను. మళ్ళీ దున్నపిల్ల పుడితే సరే, ఏదైతే ఏమైంది. కానీ ఆడపిల్ల పుడితే హ్యాపీగా 3 సంవత్సరాలు జాగ్రత్తగా మేపుకుంటే తల్లిని కొన్న ఖర్చు వచ్చేస్తుంది అట్లీస్ట్. ఈ ములక్కర చెట్టు బాగానే కాసింది కానీ లోపల కాయల కన్నా బయట ఎక్కువ కనపడుతున్నాయి. బయట రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు తెంపుకెళ్ళిపోతారో ఏంటో. రెస్టారెంట్లో చెఫ్గా టైంకి లెగ్సాడో లేదో, టైంకి వచ్చాడో లేదో. మళ్ళీ 12 o'clock బిర్యానీ సర్వ్ చేయాలంటే ఆ టైంకి వచ్చి చేయాలి కదా. ఏం చేస్తున్నాడో ఏంటో. లాస్ట్ ఇయర్ కొన్న గడ్డేమో తెల్లగా ఉంది. ఈ ఇయర్ కొన్న గడ్డేమో కొద్దిగా బ్రౌనిష్లో ఉంది. ఇంతకీ రెండిట్లో తేడా ఏంటో. ఇంతకీ మా గేదెలకి టేస్ట్ నచ్చుతాయో తింటాయో లేవో ఏమో మరి. నెల నుంచి మూసుకు పెట్టుకున్న రెస్టారెంట్కి ఫైనల్గా అయితే సిలిండర్లు వచ్చాయి. ఏజెన్సీ అయితే 10 సిలిండర్లు ఇచ్చాడు. మళ్ళీ నా పాత కస్టమర్లు రెగ్యులర్గా వస్తారో రారో, వాళ్ళకి టేస్ట్ మళ్ళీ ఏమైనా మారిందో లేదో, మా చెఫ్ గారు సరిగ్గా చేస్తున్నాడో లేదో, ఈ మళ్ళీ నా బ్యాక్ సేల్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో. గ్రాసరీస్ తెద్దామని అయితే లిస్ట్ రాశాను. లిస్ట్ చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు గ్రాసరీస్ తెస్తే 10-15 వేలు అయిపోయినట్టే. ఏప్రిల్ జీతం నిన్న పడింది, అప్పుడే అయిపోయింది. మే మంత్ జీతం ఎప్పుడు వస్తుందో ఏంటో. అమెజాన్లో 1800 పెట్టుకున్నాను. ఈ ప్యానల్ చూస్తే చిన్నగా ఉంది. ఇది 2 రోజులు పనిచేస్తుందా? అయినా ఇంత బుడ్డ దాంట్లో నుంచి కరెంట్ ఎలా వస్తుంది? అసలు ఇది ఎవరు కనిపెట్టారు? ఎలా కనిపెట్టారు? నేను ఎన్ని వీడియోస్ చేసినా రీచ్ అవ్వదేంటి? ఇలాగైతే నా మంతనాస్ మస్తీ యూట్యూబ్ ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ని తెచ్చుకునేది ఎప్పుడు ఏంటో. నాకు తెలిసి అసలు నేను ఏమీ ఆలోచించను కదా. అయినా కూడా నా జుట్టు ఎందుకు ఊడిపోతుంది? మొత్తం జుట్టు అంతా ఊడిపోయి గుండె అయిపోతే క్యాప్ పెట్టుకుంటే బాగానే ఉంటానా? లేకపోతే పైన దుపట్టా వేసుకుని తిరగాల?